విశాఖ జగదంబ జంక్షన్లో కాంగ్రెస్ శ్రేణుల భారీ నిరసన. విద్యార్థులపై దాడికి వ్యతిరేకంగా గళమెత్తిన నేతలు. వివరాలకెళ్తే, ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై జరిగిన దాడులను అడ్డుకోవడానికి వెళ్లిన కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రాలను అడ్డుకోవడాన్ని నిరసిస్తూ ఈరోజు గురువారం ఉదయం విశాఖపట్నంలోని జగదంబ జంక్షన్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో విశాఖ కాంగ్రెస్ పార్టీ సౌత్ ఇన్ఛార్జ్ కేవీ సూర్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం మహిళా కాంగ్రెస్ నాయకురాలు మాకిన లక్ష్మి, పార్టీ నేతలు గుత్తుల శ్రీనివాస్, వాజపతి శ్రీనివాస్ తదితరులు పాల్గొని మీడియాతో మాట్లాడారు. మాకిన లక్ష్మి మాట్లాడుతూ, దేశానికి వెన్నెముక లాంటి విద్యార్థులపై దాడులకు పాల్పడడం సిగ్గుచేటు అన్నారు. విద్యార్థులకు మద్దతుగా నిలిచిన ప్రియాంక గాంధీ పట్ల ప్రవర్తించిన తీరు మహిళలను, విద్యార్థులను తీవ్రంగా కలిచివేసిందన్నారు. ప్రశ్నించే వారిపై లాఠీలు ఝుళిపించడం హేయమని ఆమె తెలిపారు. అలాగే కేవీ సూర్యనారాయణ విశాఖ కాంగ్రెస్ పార్టీ సౌత్ ఇన్ఛార్జ్ మాట్లాడుతూ, దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ విచ్ఛిన్నం చేసేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. ఇదంతా కూడా మనం చూడడం జరిగింది. కూడా కేంద్ర ప్రభుత్వం వైఖరి ఏమీ బాగాలేదు. ఇదేనా కేంద్ర ప్రభుత్వం వైఖరి అని మేము కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది ఈ రోజు. అలాగే స్టూడెంట్స్ చూస్తే, స్టూడెంట్స్ చిన్న చిన్న పిల్లలు ఉంది, వాళ్ళ మీద నేరస్తున్నా లేకపోతే టెర్రరిస్టులా వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేస్తున్నారు. టియర్ గ్యాస్ విడుదల చేశారు. ఇది గ్యాస్ విడుదలైన కార్యక్రమంలో వాళ్ళ కళ్ళల్లోకి వెళ్ళి స్టూడెంట్స్ చాలా ఇబ్బంది పడ్డారు. అలాగే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టు లాఠీ చార్జీలు చేశారు. డిపార్ట్మెంట్ వాళ్ళు కాని వాళ్ళు కూడా యూనిఫామ్ వేసుకొచ్చి, పోలీస్ యూనిఫామ్ వేసుకొచ్చి పిల్లల కళలు పగలగొట్టారు. ఇదంతా చూస్తుంటే పిల్లలు భవిష్యత్తు ఏమవుతుందా అనేది దండగా ఉంది. అసలు అత్యుత్తమైన ప్రశ్న పత్రాలు లీకేజీ కావడం ఈ దేశం పౌరులు చూస్తున్న దురదృష్టకరం. ఎందుకంటే నీటి పరీక్ష పత్రం లీకేజీ సుమారు 22 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే 22 లక్షల పైసలు ఆ విద్యార్థులు ఆ నీట్ ఎగ్జామ్ ఏదైతే పేపర్ అమ్ముకొని ఫెయిల్యూర్ చేశారో, ఆ ఎగ్జామ్ బుక్ చేశారో, ఆ ఎగ్జామ్ వల్ల ఒక విద్యార్థులు ఎంతమంది 22 మంది చనిపోయారు. ఆ 22 చనిపోయే విషయంలో చాలా మంది ఈ విద్యార్థులు రోడ్డెక్కి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తున్నారు. ఆ విద్యార్థుల్ని పోలీసులే కాకుండా ప్రైవేట్ వ్యక్తులతో కూడా కొట్టించి ఏదైతే విద్యార్థులు అయితే ఉన్నారో నీట్ పరీక్ష లీకేజీలు వారు సమర్థించుకోవడం కోసం విద్యార్థుల్ని ఒక రౌడీ మూకలతో పోలీసు వేషాలు వేసి అమానుషంగా ఆడపిల్లలని చూడకుండా చాలా దారుణంగా చిత్రహింసలకు గురి చేసి మరి వారు తాలూకా రాజ్యాంగాన్ని కాలరాయడానికి చూస్తున్నారు. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే 29 ఎలక్షన్లో తప్పనిసరిగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన వెంటనే విద్యార్థులందరికీ కూడా న్యాయం చేస్తూ, అదేవిధంగా ఏదైతే విద్యార్థులు అన్యాయంగా బలైపోయారో వారందరికీ మద్దతుగా మా అధినాయకుడు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి నివాసాన్ని ముట్టడించి వారికి మద్దతు తెలపడానికి వెళ్తే అమానుషంగా ప్రియాంక వాద్రా గారిని, అదేవిధంగా రాహుల్ గాంధీ గారిని కూడా చాలా అన్యాయంగా నీచంగా వారిని తోసి లోపల రక్తం కారే విధంగా ప్రవర్తించారు. కాబట్టి బేషరతుగా నరేంద్ర మోడీ గారు వెంటనే క్షమాపణ చెప్పకపోతే దేశం మొత్తం మీద ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా రక్తం చెందించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, ఈ యొక్క విషయంలో ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని కోరుతూ ఈ యొక్క డిమాండ్ మీ అందరి ముందు ఉంచుతున్నాం.